సో వచ్చేసాం సంజయ్ వాళ్ళ ఫామ్. బా ఎంత పెద్ద ఫామ్ ఉంది, లోపలికి వెళ్దాం. సో ఇవ్వండి ఫామ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఎంత పెద్ద ఫామ్, సూపర్ కదా. ఫామ్ హౌస్ అంటే ఏదో షోకే ఫామ్ హౌస్ కాదు, చూసారు కదా. సేద్యం, ట్రాక్టర్, అన్నీను రాగానే గుమ్మడికాయలు ఎన్ని చూడండి, బొప్పాయికాయలు అంతా ఫామ్ నుంచి, ప్యూర్ ఆర్గానిక్. నేను అడిగాను, సార్ మీ కూరగాయలు తీసుకురానా అంటే, నేను నా ఫామ్ నుంచి బయట ఏం తిన్నని చెప్పారు ఆయన. ఓన్లీ ఫామ్ లో పండించినవే తింటారు. చూడండి అక్కడే ఉంది చూడండి. వామ్మో, అంటే బయటికి ఎవరైనా అడుగుతారని కొనివే పెట్టారా, ఇక్కడ లోపల దాచేసారు వాడు? లేదు, ఇవి మా దగ్గర మేమే కాదు, మా దగ్గర జంతువులు తింటాయి. కొంచెం ఇవి సైజులు ఏ కప్, బి కప్, సి కప్ అనే సైజుల్లో మా జాంకాయలు ఉంటాయి. ఏ కప్, బి కప్, సి. అంటే ఇవి మరి తోటలో మనం ఉన్నాం అనుకోండి, ఎలా తినాలి జాంకాయలు, కొరుక్కు తింటే భలే ఉండాలి, సూపర్ గా. సో ఆ పాట తెలుసా మీకు, జాన్ చెట్టు కాస్త జాంకాయలు, ఆ పాట వెళ్ళదా, వైరల్ అయినప్పుడు? జాన్ చెట్టుకి కాస్తే జాంకాయలు, మామిడి చెట్టుకి కాస్తే మామిడికి, అలాగే ఉంటుంది లిరిక్స్. అది సూపర్ వైరల్ అయింది అది. సో ఇవాళ అయితే ఒక డిఫరెంట్ వీడియో, ట్రావెల్ మీట్స్ ఫుడ్. సో మనం హైదరాబాద్ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఒక ఫామ్ కి వెళ్తున్నాం. ఆ ఫామ్ కి వెళ్ళి క్యాబ్ లో, చాలా సౌండ్ ఉంది కాబట్టి క్యాబ్ లో స్టార్ట్ చేస్తాను వీడియో, ఓకేనా? ఓకే, బయట విపరీతమైన నాయిస్ ఉంది కాబట్టి ఇప్పుడు కార్ లోని రికార్డింగ్. సో మనం షాద్ నగర్ కి 52 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం. ఒక అమేజింగ్ షెఫ్ అయితే కలుస్తున్నాం. ఆల్రెడీ మీరు చూసుంటారు తమ్ముళ్ళు, వారేవా ఎన్నో 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 ఫుడ్ రెసిపీస్. మా కజిన్స్ చెప్తే వాళ్ళు ఆ రెసిపీస్ చూసే మెడికల్ కాలేజ్ పాస్ అయ్యారంట. వాడికి వెళ్తున్నాం. సో వాడికి వెళ్ళాక మనం కంటిన్యూ చేద్దాం ఒక ఫామ్ హౌస్ లో. సో ఇప్పుడు హైదరాబాద్ స్కై స్క్రేపర్స్ అయితే దాడేస్తున్నాం. ఎక్కడ చూసినా స్కై స్క్రేపర్స్ అండ్ స్టన్నింగ్ రోడ్స్. సో ఇప్పుడు ఇదంతా దాటుకుని మనం చట్టానపల్లి అనే ఒక ఫామ్ కి వెళ్తున్నాం. సో ఇవాళ మనకి ఒక ట్రైబల్ డ్రైవర్ ఉన్నారు, ఆయన లంబాడా డ్రైవర్ అనమాట. ఆయన పేరు వడిత్య. హాయ్ బ్రో. సో నిన్న ఏంటైంది, తుల్జా భవాని ఏంటది? తుల్జా భవాని పూజ చేస్తాం సార్ మేము బంజారాస్ లో. గ్రాండ్ గా యాటల్ గిబ్లా కోసి గ్రాండ్ గా చేస్తాం సార్. సో ఇయర్ ఒకసారి అవుతుంది అది? 2 years కి ఒకసారి చేస్తాం సార్. జాతర లాగా ఊరంతా ఇంటింటికి ఇట్లా కప్పేసి, ముంగడి కప్పేసి చేస్తాం సార్. ఏం కప్పేస్తారు? ఇట్లా పాల అని పెడతాము ఇంటి ముందల, ఇట్లా టెంట్ లాగా వేస్తాం చిన్నగా. దానికి గుడిసెలాగా చేసి దాంట్లో అమ్మవారిని కూర్చోబెట్టి జెండాలు అవి వేసి వస్తాం సార్. యాటలకు వస్తాం. సో 2 ఏళ్ళకి ఒకసారి? 2 ఏళ్ళకి ఒకసారి. లేని వాళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి చేస్తాం. 5 ఏళ్ళకి ఒకసారి. అంటే బాగా ఖర్చు అవుతుందా? బాగా అవుతుంది సార్. ఎంత అవుతుంది ఒక ఫ్యామిలీకి ఖర్చు? ఒక్క ఫ్యామిలీకి 1,00,000 పైన అవుతుంది సార్. 1,00,000 పైన? 1,00,000 పైన అవుతుంది. అంత పెద్దదా? అవును సార్. ఓ వావ్. గ్రాండ్ గా చేస్తాం. బంజారాస్ లో అది ఫేమస్ అన్నట్టు. ఓకే. సో అన్ని తెలుసు అనుకుంటా, ఏదో కొత్తది నేర్చుకుంటున్నాం వాడు. అవును సార్. సో చూసారు కదా, తుల్జా భవాని బంజారాస్ లో ఒక ఫెస్టివల్ అంట. లేనోళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి చేసుకుంటారు. అట్లీస్ట్ 1,00,000 ఖర్చు అవుతుందంట. ఆ పెద్దది అయింది. ఆయన కూడా అక్కడే, మనం వెళ్తున్న చట్టానపల్లి దగ్గర ఎక్కడో. సో మనం అయితే ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం. సో సంథింగ్ గుడ్ టు నో. ఆయన పేరు వడిత్య. వడిత్య అంటే ఏంటి బ్రో? వడిత్య అంటే మా జాదోస్ అంటారు సార్. వడిత్య వినోద్ నా పేరు. నాయక్స్. ఓకే. సో వచ్చేసాం సంజయ్ వాళ్ళ ఫామ్. బా ఎంత పెద్ద ఫామ్ ఉంది, లోపలికి వెళ్దాం. చూడండి, వాహ్, మాస్టర్ షెఫ్ సంజయ్ ఫామ్ హౌస్కి వచ్చేసాం మనం. ఎప్పటిదాకా ఆయన వీడియోలు ఎన్నో చూసాం, కానీ ఎవ్వరు వచ్చి చేసింది లేదు. ఏదైనా ఫస్ట్ చేయాల్సింది మనమే, ఆర్టీటీ. చూసారా ఈ ఫామ్ హౌస్. సో గైస్ 52 కిలోమీటర్లు మధ్యలోని ఆకలేసిందని ఇడ్లీ తినడానికి ఆగాను. సో అరౌండ్ గంట 10 నిమిషాలు వచ్చేసాము. చటానపల్లి షాద్ నగర్ దగ్గర వచ్చేసాం. హైవేకి ఆనుకొని ఒక ఫామ్ హౌస్ మీకు చెప్పాను కదా, ఆల్రెడీ మీరు చూస్తుంటారు. వారేవా అంటే వారేవా షెఫ్. సో మిస్టర్ సంజయ్ ని మనం కలుద్దాం. సంజయ్ గారు, హలో. థ్యాంక్ యూ సార్. నేను మీతో మాట్లాడే ముందు యూట్యూబ్ కి వెళ్ళి చూశాను, సంజయ్ తో ఇంకెవరైనా వీడియో చేశారా అని. సంజయ్ తోటి ఎవరు అంటే మన పొలానికి ఎవరిని నేను ఇంతవరకు పిలవను. అందుకే నేను పిలవకుండా వచ్చేసాను. అంటే నాకేంటంటే ఇది నా ప్రపంచం. అంటే మీ ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరుగుంటారు, కానీ నాకు ఈ
మట్టి భూమి అంటే ఎక్కడ చూసినా గ్రీన్ గ్రీన్ గా రకరకాల పూలు అంతా ఇలా చక్కగా ఉండడం. ఒక్కడనే ఉంటాను అంటే ఒక్కడనే ఉంటాను, ఎవరైనా వస్తే బట్టలు వేసుకుంటాను కానీ లేకపోతే అది కూడా లేకుండా తిరగాలి. అంటే మనిషి జీవితం ఒక 7,000 సంవత్సరాల కిందట ఎలా వచ్చారో అలా తిరుగుతున్నారు, ఎలాగొచ్చి ఎలా జీవించాడో అలాగే ఇప్పుడు కూడా జీవించాలని నాకు ఎక్కడ చూసినా మీకు మంచి చక్కగా ఆరెంజ్ ఫ్లవర్స్ చూడండి. మనకి ఎక్కడ వెళ్ళినా ఆరెంజ్ పూలు, మంచి బటర్ఫ్లైస్. పువ్వు రాకపోతే ఎలాగాని ఆరెంజ్ టీ షర్ట్ ఆరెంజ్ టీ షర్ట్ కూడా వేసేస్తున్నాను. సో ఇలా ఈ మా వెల్కమ్ టు అవర్ చిట్టి ప్రపంచం. చాలా చాలా అంటే రాగానే మీకు చూపిస్తాడు మొత్తం అంతా. ఆయన ఇక్కడే ఉంటాడు అని చెప్పాడు కదా, నా కోసం బట్టలు వేసుకున్నారు, లేకపోతే మన కోసం వేసుకున్నారు, లేకపోతే మనం తట్టుకోవాలని. అంతేనా సార్? సో మొత్తానికి సంజయ్ ని టెడెక్స్ లో కలిశాను. టెడెక్స్ లో అమేజింగ్ స్పీకర్స్ మొత్తం ఎవరెవరంటే మీకు చెప్తాను. అయోధ్య రామిరెడ్డి గారు, రాజ్యసభ ఎంపీ, తర్వాత నాగేశ్విన్, తర్వాత శిల్పా గోయల్ మ్యామ్ అండ్ సంజయ్. అబ్బా జాంకాయలు ఇవి సైజులు ఏ కప్ బి కప్ సి కప్ అనే సైజుల్లో మా జాంకాయలు ఉంటాయి. ఏ కప్ బి కప్ సి అంటే ఇవి మరి తోటలో మనం ఉన్నాం అనుకోండి, ఎలా తినాలి జాంకాయలు కొరుక్కు తింటే భలే ఉండాలి, సూపర్ గా. సో ఆ పాట తెలుసా మీకు? జాన్ చెట్టు కాస్త జాంకాయలు, ఆ పాట వెళ్ళదా? వైరల్ అయింది అప్పుడు. జాన్ చెట్టుకి కాస్తే జాంకాయలు, మామిడి చెట్టుకి కాస్తే మామిడికి, అలాగే ఉంటుంది లిరిక్స్. అది సూపర్ వైరల్ అయింది అది. సో మీ జాంకాయలు చూస్తే అవి గుర్తొచ్చాయి, జాన్ చెట్టుకి కాస్తే జాంకాయలు అని. సో సరే ఫామ్ కి వచ్చాం. ఫామ్ రాగానే మనకి దేంతో సత్కారం? జాంకాయలతో. జాంకాయలు, పప్పడికాయలు, గుమ్మడికాయలు, ఆర్గానిక్ వంకాయలు, ఏవి కావాలంటే అవన్నీ ఇక్కడ ఆర్గానిక్. ఎన్ని రకాలు పండిస్తారు ఇక్కడ మీరు? నేను యాక్చువల్ గా ఒక 150 రకాల వెజిటేబుల్స్ అవన్నీ పండిస్తాను, కానీ ఇప్పుడు కొంచెం తక్కువ. కానీ సీజన్ కాదా? సీజన్ కాదు, ఇప్పుడే రైట్ సీజన్. మనకి హైదరాబాద్ ఈ ప్రాంతంలో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి బెస్ట్ టైం అనమాట కూరగాయలు అవన్నీ పెంచుకోవడానికి. మరి ఎందుకు మీకు తగ్గింది? కొంచెం ట్రావెలింగ్ అది కూడా నేను కూడా చేస్తున్నాను. నన్ను బ్లేమ్ చేయకండి, ఎందుకంటే నేను తర్వాత కలిసాను కాబట్టి నన్ను బ్లేమ్ చేయకూడదు. ఎందుకు కూరగాయలు రావట్లేదంటే రవి ట్రావెల్ చూసి నేను ట్రావెల్ చేస్తానని మాత్రం అనకూడదు. సో ఇలాగ 150 రకాల కూరగాయలు పండిస్తారంట. సో రాగానే నాకు మీకు చూపించలేదు ఇంకా, ఆల్రెడీ పంప్కిన్స్, గుమ్మిడికాయలు, ఇంకా బొప్పాస్కాయలు అన్ని కనిపించాయి. ఇవ్వండి. తర్వాత సంజయ్ ఏం జాంకాయలు ఇది? ఏదో ఇది అంటే పెంచిన జాంకాయల కంటే ఇదేదో ఇత్తుపడి వచ్చిన మొక్క ఇది. అబ్బా, ఒక విత్తుపడి వచ్చేసింది, ఎంత పెద్దది! ఒక్క విత్తుతోటే ఎంత పెద్ద మనిషి అయినా పుట్టాల్సిందే. కరెక్ట్. అది సంజయ్ అంటే మీకు ఓన్లీ కుకింగ్ కాదు, ఆయన వేస్తుంటాడు అనమాట ఇలాగా డైలాగులు. సార్ సినిమా డైలాగులు వేసేది సార్, జగ్లింగ్ చేయండి సార్. దాంతో మూడు వేయలేరా? సో టెడెక్స్ లోని స్పీచ్ ముందు రోజు మేము కొంచెం ప్రెప్కి వెళ్తే సంజయ్ ఏమో బ్లాంక్ స్లేట్ తో వచ్చారనమాట. ఏం అంటే ఆయన ఆల్రెడీ రోజు షోలు చేస్తారు కాబట్టి నేను అనుకున్నా ఆయన ఏం మాట్లాడతాడా అని. నెక్స్ట్ డే ఎలక్ట్రిసిటీ అంటే లైట్లు ఆపేస్తే ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది అనమాట. అలాగా ఒక బిర్యానీ హండి. బిర్యానీ హండి అంటే నాకు తెలీదు, హండి అంటే కొండేనా. ఓ ఫామ్ లోని 300 దాటి అరటి చెట్లు ఉన్నాయి. అరటి చెట్లు ఫుల్ గెల్లు. ఇవి చిన్న కాయలు, చిన్నవి. ఇక్కడ అమృత పాని, ఈ పాని, ఆ పాని అని చెప్పేసి రకరకాలు ఉంటాయి. అది అక్కడ ఉన్నాయి చూడు, అవి వేరే కాయలు. అవి వేరేవా? అరటి కాయలు, అరటి పళ్ళేనా? ఫామ్ ఫాలోయింగ్ న్యాచురల్ ల్యాండ్స్కేప్ లాగా ఇలా రాళ్లు ఉన్నాయి. బా భలే ఉన్నాయి. రాత్రిపూట లైట్లతోని అద్భుతంగా ఉంటది. ఐఎమ్ షూర్. కొండని కమౌట్ చేస్తారా? కాదు, అంటే మన తాటి చెట్టు పెద్ద పెద్ద కుండలు ఎక్కించేవాళ్ళం, ఇది దింపేశాం. సో కుండలో ఒకప్పుడు తాటి కళ్ళు ఏంటి ఏమంటారు, అమృతం. ఈ కుండలో ఒకప్పుడు అమృతం ఉండేది, దీని పని అయిపోయింది, అందుకే కిందకి వచ్చేసింది. సో దాని మీద మీరు కూర్చున్నారు. అమృతం కుండ. అంటే సో మొత్తం గ్రీన్ హౌస్ అంతా యాక్షన్ ఎక్కడ అవుతుంది? గ్రీన్ హౌస్ లో అవుతుంది. కోల్డ్ తిరుగుతున్నాయి. సో సంజయ్కి ద్రాక్ష పళ్ళు కావాలంటే ఎక్కడికి షాప్కి వెళ్ళక్కర్లేదు, ఆయన వైన్ లోంచే నల్లని ద్రాక్ష పళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఏ తినాలనుకుంటే తెంపుకొని తినేయాలి. సార్ కడగక్కర్లేదా? ఇంట్లోనే కాబట్టి కడగాల? ఆర్గానిక్ కడగాల్సిన అవసరం లేదా? సో అన్ని రెడీ అవుతున్నాయి. సో ద్రాక్ష పళ్ళు కావాలి అంటే ఏం చేశాడు? ద్రాక్ష పాత దగ్గరికి వెళ్ళిపోయి ద్రాక్ష పళ్ళు తెంపేశాడు. ఎప్పుడు తోటలో కూర్చొని తింటాడు. చిన్నప్పుడేమో మా తాత తాటి చెట్టు కిందకి తీసుకెళ్లి కూర్చోబెట్టేవాడు. కాలేజ్ టైంలో వచ్చేసరికి మల్లెపూ చెట్టు కింద ఎవరినో ఒకరిని తీసుకెళ్లి కూర్చునేవాడు. ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయింది, ద్రాక్ష పళ్ళు ఇదే జీవితం అనుకుని
ఇలా అరటి చెట్ల మధ్యలో కూర్చొని సపరిస్తా ఉంటాను. కానీ మంచి థింగ్ ఏంటంటే మీ ద్రాక్ష పళ్ళు మీ అరటి చెట్ల కిందే కూర్చున్నారు. అది గొప్పతనం కదా, వేరే అరటి చెట్ల దగ్గర కూర్చోలేదు. దాన్ని ఏమంటారంటే సక్సెస్ కి దాని యొక్క ఫ్యాక్టర్ అన్నమాట. అది ఎవడో అరటి చెట్టు కింద తినడానికి మీ అరటి చెట్టు కింద తినడానికి చాలా తేడా ఉంది. అవునా? ఎలా ఉన్నాయి ద్రాక్ష పళ్ళు? సూపరా? ఒకటి ఇస్తారా? చూడండి, ఆర్గానిక్ గ్రేప్స్. సో కొరమీను 600 చేపల దాకా ఉన్నాయి. ఎంత పెద్ద ఫిష్ ట్యాంక్ ఉంది చూడండి. నాకు డౌట్, ఈయన ఒక్క మనిషి ఫామ్ మీద ఇన్ని రకాలు ఎలా తింటాడని. 150 రకాలు. అక్కడ చూస్తే కొన్ని వందల పంప్కిన్స్ ఉన్నాయి, పప్పాయాలు ఉన్నాయి, అంటే బొప్పాయి పళ్ళు అంటారు. తర్వాత ఇది స్టూడియో, లోపలికి తర్వాత వెళ్దాం. ఇదిగోండి ఎంత పెద్ద చెరువు అంటే ఇది ఒలింపిక్ స్విమ్మర్స్ ఆ సైజ్ లో ఉంది. 600 ఉంటాయి చేపలు, ఉంటాయి పెద్ద పెద్ద కొరమీను ఉంటాయి. అవునా? అవి తీయాలంటే ఎలా తీస్తారు? తీయాలంటే ఫిషింగ్ చేయాలా? ఫిషింగ్ చేయాల్సిందే. ఆహా. సో ఈ ఆయన ట్యాంక్ లోంచి ఆయనకి చేపలు కావాలన్నా ఫిషింగ్ చేసుకోవాలి. ఎంత పెద్ద ఉంది చూడండి. తర్వాత పాలిచ్చే ఆవులు చూసారా? ఆవులు చాలా, గేదెలు, బర్రెలు. గేదెన్నా బర్రెన్నా ఒకటేనా? బర్రె అన్నా గేదెన్నా ఒకటే కదా? ఆవు బర్రె. మీ పాలు కూడా ఇక్కడి నుంచే అంతే. సో మీకు ఏమీ అవసరం లేదు బయట నుంచి, అంతా ఇక్కడే. అల్లం, పసుపు అవి కూడా ఇక్కడే చూడండి. అల్లం, పసుపు అన్ని రకాలు. ఆ స్టూడియో లోపలికి అది బిర్యానీ చేయడానికి అప్పుడు చూపిస్తారు. ఇదిగోండి పైన ఇంత గ్రీన్ హౌస్, లోపల గ్రేప్స్ కానీ రకరకాల వెజిటబుల్స్ కానీ ఎక్కడ చూసారు కదా స్టూడియో. ఆ తర్వాత మొత్తం హైదరాబాద్ లాంటి సిటీలో ఒక ఫామ్ హౌస్ భలే ఉంటది పట్టుకుంటే. మీరు అమెరికాలో ఉండేవారు, అమెరికా నుండి ఫామ్ హౌస్ కి ట్రాన్సిషన్ ఎలా అయింది? ఏంటంటే ప్రపంచం అంతా చూసిన తర్వాత, అంటే నీ అన్ని దేశాలు తిరగలేదు, నాతో కంపేర్ చేయకండి. నేను 40 దేశాలు తిరిగాను. చాలా ఎక్కువ. అంతా తిరిగిన తర్వాత ఏంటి జీవితంలో వాట్ ఈస్ దిస్ లైఫ్ ఫర్ అని ఆలోచన వస్తుంటుంది కదా. 50 దాటిన తర్వాత ఏంట్రా బాబు ఇది అనుకున్నాను. అప్పుడు అనిపించింది, అబ్బా నాకు బాగా ఎంజాయ్ చేసేది చిన్నప్పుడైనా మొక్కలు అవన్నీ పెంచడం ఇష్టం. అందుకని చెప్పేసి ఒక విల్డర్నెస్ లో ఉండాలి. ఆ విల్డర్నెస్ మొత్తం ఎటు చూసినా గ్రీన్ గా మొక్కలు, అన్ని రకరకాల ఫ్రూట్స్ అన్ని ఉండి నాకు అట్లా ఉండాలని ఉంది. అందుకే ఇప్పుడు జంతువుల మధ్యలో, అది పంది కానివ్వండి, ఆవు కానివ్వండి, మేక, గొర్రె కానివ్వండి, వాటి మధ్యలో ఉంటే అవి పాపం మనం చూసినప్పుడల్లా ఎంతో వెల్కమింగ్ గా, అంటే మనం కనబడగానే అరుస్తాం, సంతోషం. అంటే అరుస్తా ఉంటాయి కానీ ప్రేమతో. ఇంటికి వెళ్తే మనుషులు ద్వేషంతో అరుస్తారు, జంతువులు ప్రేమతో అరుస్తారు. అందుకని ఈ జంతువుల మధ్య ఉందాం అనేసి వచ్చాను. వీకెండ్ మాత్రం ఆవిడ దగ్గర అటెండెన్స్ చేసుకుంటాను. వీక్ డేస్ ఇక్కడ పొలంలో ఏదో చాలా కష్టపడిపోతున్న బిల్డప్ ఇస్తాను, కానీ చక్కగా అన్ని కూరలు గిర్లు అన్ని చేసుకుని తినవే. సో సార్, అయితే నేను ఇంకో 20 ఏళ్ళు, మీరు 50 తర్వాత ఫామ్ హౌస్ అన్నారు కదా, అంటే 20 ఏళ్ళ తర్వాత నేను ఫామ్ హౌస్ కొనుక్కోవాలా? అంతే, ఆల్మోస్ట్ 30 కదా, 30 వస్తాయి ఇంకా. అది సో సంజయ్ అసలు ఎలా అంటే ఇన్ఫెక్షస్ ఎనర్జీ అంటారు కదా, ఆయనతో ఏం మాట్లాడతాం అని అనుకుంటాం, ఆయన కనబడగానే ఎనర్జీ వచ్చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్ గా. అప్పుడప్పుడు ఇలా ఈ ట్రాక్టర్లు ఇవన్నీ వేసుకొని పొలాన్ని దున్నుకుంటూ చక్కగా అటు ఇటు తిరిగి ఎంజాయ్ చేస్తాం. ఒక విషయం నేను అడుగుతున్నా, రైస్ కూడా మీరే పండిస్తారా లేదా? రైస్ కాదు, రైస్ మా ఫ్రెండ్ ఒకతను ఆర్గానిక్ రైస్ ఇస్తాడు ఎవ్రీ ఇయర్. ఆ ఆర్గానిక్ రైస్ తింటూ ఉంటాం. మీరు ఆయనకి ఏమి ఇవ్వాలి? నేనా? అన్ని రకాల ఫ్రూట్స్ ఏవైనా. సో ఆయన ఓన్లీ బియ్యం ఇస్తాడు, మీరు ఎన్నో రకాలు ఆయనకి ఇవ్వాలి. అది ఫామ్ హౌస్ అంటే ఏదో షోకే ఫామ్ హౌస్ కాదు. చూసారు కదా సేద్యం, ట్రాక్టర్, నేను రాగానే గుమ్మడికాయలు ఎన్ని చూడండి, బొప్పాయికాయలు అంతా ఫామ్ నుంచి ప్యూర్ ఆర్గానిక్. నేను అడిగాను, సార్ మీ కూరగాయలు తీసుకురానా అంటే, నేను నా ఫామ్ నుంచి బయట ఏం తిన్నని చెప్పారు ఆయన. ఓన్లీ ఫామ్ లో పండించినవే తింటారు. చూడండి అక్కడే ఉంది చూడండి. వామ్మో, అంటే బయటికి ఎవరైనా అడుగుతారని కొనివే పెట్టారా? ఇక్కడ లోపల దాచేసారు వాడు. లేదు, ఇవి మా దగ్గర మేమే కాదు, మా దగ్గర జంతువులు తింటాయి. కొంచెం షేప్ సరిగ్గా లేకపోతే అవి పందులకి, అలా అందరం అన్ని జీవులు జంతువులు అన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. ఎందుకు షేప్ సరిగ్గా లేకపోతే పందులకి ఎందుకు? అంటే జస్ట్ నాకు తెలియక అడుగుతున్నా. అలా అంటారా? అదివ్వండి. ఎన్ని పందులు ఉన్నాయి సార్ మీ దగ్గర? 11? మా ఆవిడ ఒకటి ఎక్స్ట్రా చెప్తుంది నాకంటే. ఆ పంది గురించి మాట్లాడద్దులేండి, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూసారా. సో అమెరికాలో ఉండి 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 ఎయిర్ కండిషన్ లో ఉండి ఆయనకి మొహం మొత్తిందంట. ఏంటి ఏసీ బతుకని ఈ ఫామ్ హౌస్ తోని ఏసీ లేకుండా కట్టించారు.
నేను అడిగాను సార్ సమ్మర్లో ఎలా ఉంటారంటే అదే లైఫ్ అని చెప్తున్నారు. ఆయన డెఫినేషన్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఏసీ లేకుండా ప్రకృతిలో ఉండడం, అంతేనా? కాదు, నేను అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు ఒక సంవత్సరం 24 hours ఎప్పుడు ఏసీ ఉండేది. తర్వాత అనిపించింది అసలు ఏసీ అవుద్దని చెప్పి ఇక్కడ మళ్ళీ మా ఇంట్లో వైఫ్ ఉండే చోట మాత్రం 24 hours ఏసీ కూల్గా ఉండాలి కదా ఆవిడ, అందుకని అక్కడ కూల్గా ఉండాలి. ఎందుకంటే హీట్ ఎక్కించుకోవడానికి హాట్ గా ఉంటుంది కాబట్టి మనం చల్లగా ఉంటుంది. అది సో ఇది సంజయ్ గారి ఫామ్ హౌస్. సో అసలు ఎంత బాగుందంటే బిర్యానీ టైం ఇదిగోండి 3 మొత్తం సెంటర్లోని ఆ ట్రాక్టర్. ఇది అమెరికాలో ఫార్మ్స్కి వెళ్తాం కదా మేము, ఆర్గానిక్ ఫార్మ్స్కి వెళ్ళి స్ట్రాబెర్రీలు అన్ని కొనుక్కుంటాం. అసలు ఆ ఫీల్ వచ్చింది అనమాట మొత్తం. సో మేము కూడా ఫామ్ హౌస్ చేసుకోలేమో, కాకపోతే ఆయన అంటే టాలెంటెడ్. బాతులు గిన్నె కోళ్ళు అన్ని తిరుగుతుంటాయి ఫామ్ అంతాను. ఒక సీన్ ఫామ్ లోని సీమ పందులు అంటారు కదా, వీటిని సీమ పందులు కూడా ఉన్నాయి. సో సీమ పందులు బాగా బప్పాసులు అన్ని తింటున్నాయి, ఒక 10 వరకు ఉన్నట్టున్నాయి. సో ఫామ్ లో లేనిది లేదు, గిన్నె కోళ్ళు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, పందులు ఉన్నాయి, అన్ని యు నేమ్ ఇట్, ఇట్స్ దేర్. చూడండి ఫామ్ ఉన్నప్పుడు యానిమల్స్ ఆటోమేటిక్ గా. సో వీకెండ్ అంటే ఫామ్ లోని హార్వెస్ట్ అంటే ఏంటి, అన్ని రకాల కూరలు కట్ చేయడం, వెజిటబుల్స్ చేయడం అంతా. ఒక్కసారి ఈ వీక్ ఎంత వచ్చిందో చూద్దాం, ఎలా ఉందో చూద్దాం. సంజయ్ ఎంజాయింగ్ హిస్ ఫార్మ్ ఫుడ్ మాట, మొత్తం వెజిటబుల్స్ బా ఒక వారానికి ఇవన్నీ. ఏంటది దీన్ని ఏమంటారు? రాడిష్, ములంగి, వంకాయలు, ఇప్పుడు ఇది సెలరీ, పుదీనా, కొత్తిమీరలు, జాంకాయలు, బెండకాయలు, ఇది రెడ్ క్యాబేజీలు చిన్నగా ఉన్నాయి ఇవి. అయితే ఏం లేదు, ఇక నేను వీకెండ్ అయిందంటే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు కూరగాయలు తీసుకొని వెళ్ళాలి. అంటే పెద్దగా ఎక్కువగా కాదు, కానీ ఇంకా పెద్దగా ఎక్కువ కాదు సార్, ఇది ఒక మార్కెట్ తీసుకెళ్ళిపోతున్నారు అంతే. జస్ట్ నేతి బీరకాయ. సో ఇలా కొన్ని కూరగాయలు కోసుకొని మా తోటలో, అంటే ఎటువంటి మందు, ఎటువంటి పెస్టిసైడ్స్ అట్లాంటివన్నీ వేయకుండా తినాలనేదే నా జీవన లక్ష్యం అనమాట. అంటే ఎన్నో రకాల రుచికరమైన వంటకాలు చేస్తుంటాం, కానీ అందులో పెస్టిసైడ్స్ ఉంటే అవన్నీ తిని ఏం లాభం. సో బతికినంత కాలం చక్కగా హెల్తీగా ఉండాలని. బెండకాయలు ఎంత చక్కగా ఉన్నాయి, బెండకాయలు ఇంకా ఇప్పుడు సీజన్ అయిపోతుంది. మరి నెక్స్ట్ మళ్ళీ వేడెక్కిన తర్వాత వెదర్ బాగా వస్తాయి బెండకాయలు. చలికాలంలో తొందరగా పెరగవు. ఇన్ని రకాలు ఏంటి టొమాటోలు ఎన్ని కేజీలు ఉంటాయి? టమాటాలు అంటే ఈ బోల్డ్ కాస్తా ఉంటాయి. యాక్చువల్ గా సగం కంటే ఎక్కువ మా బాతులు, కోళ్లు పొడి చేస్తా ఉంటాయి. ఇక్కడ ఉంటాయి ఇవన్నీ. అవన్నీ ఏంటంటే మా కోళ్ళు వెళ్ళి తింటా ఉంటాయి, అవన్నీ తీసి పక్కన పడేస్తాం, బోల్డ్ అన్ని వస్తుంటాయి. గ్రేట్. అసలు చూస్తుంటే అసలు సాలరీ దేనికి వాడతారు మీరు? సెలరీ ఏముంది, మనం సూప్స్ లలో, స్టాక్స్ లలో చేస్తారా వేయడానికి, అందుకే సెలరీ అంటారు కదా. మనకి 0 calorie అది ఇది అనేసి ఈ డిప్పింగ్స్ లో ముంచుకొని తింటాం, భలే ఉంటుంది. సో డిప్పింగ్ లేకుండా తినేసారు ఇప్పుడు, బాగుంటుంది. ఆ పెప్పరీ ఫ్లేవర్ తోటి సెలరీ హెల్తీ ఫుడ్. ఇదేంటి సార్? మెంతి కూర అంతా కొంచెం మా కోళ్ళు పొడిచినాయి. బట్ వంకాయలు ఏం చెప్పాలి, ఇంకా ఏం చెప్పాలో కూడా తెలియట్లే. సింపుల్ లివింగ్, హై థింకింగ్ ఎగ్జాంపుల్ మాట. ఏం లేదు, నేను అమెరికాలో ఉన్నప్పుడు అంటే ఎప్పుడు ఏసీ అలవాటు అయిపోయింది. ఇండియా వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పొడుగున 24 hours ఏసీ నడిచేది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి సిక్ అయ్యేవాడిని. లాభం లేదని చెప్పేసి ఇలా ఆర్గానిక్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో ఏసీ కూడా పెట్టించుకోలేదు. మా స్టూడియోలో ఉండొచ్చు కానీ ఇక్కడ ఏసీ కూడా ఉండదు. ఎండాకాలంలో కూడా ఇలాగే, అంటే ఆర్గానిక్ ఫుడ్ తింటూ మనం ఏ భూమి మీద అయితే పుట్టామో ఆ భూమిలో మన పూర్వీకులు లైఫ్ని ఎలా అంటే అన్నింటినీ ఎదుర్కొంటూ చక్కగా జీవించగలిగారు. ఇప్పుడు ఏసీ లేకుండా అలవాటు అయిపోయింది. లైఫ్ సూపర్గా ఉంది, హెల్తీగా కూడా ఉంది, చక్కగా. సో నేను అదే అడుగుతున్నా సార్, మీకు బాగానే ఉంది, మా పరిస్థితి ఏంటి అని. సమ్మర్లో ఏసీ లేకుండా ఎలా ఉండాలి నేర్పించేస్తారా? అది కూడా ఏంటి అంటే ఇప్పుడు భార్య ఉన్నప్పుడు ఏసీ ఉండాలి. ఎందుకంటే నేను ఎండాకాలంలో ఏసీ మా ఇంటి దగ్గర ఫుల్ అక్కడ ఏసీ ఉంటుంది. ఏముంది ఇప్పుడు మా గెస్ట్ రూమ్లో కూడా ఏసీ ఉండదు. కానీ నిజంగా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చారనుకోండి మీకు నిద్ర ఎలా పడుతుందంటే పడుకొని లేచిన తర్వాత ఏంటి ఇంత స్వర్గంలో మేలుకున్నానా అట్లా ఉంటుంది. అందుకే ఎప్పుడన్నా విల్డర్నెస్లో బతకడానికి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నాకు అప్పుడప్పుడు ఈ కాంక్రీట్ స్ట్రక్చర్ కూడా వద్దు, ఓ చెట్టు మీద అదే వుడెన్ హౌస్ అంటారు చూడండి, అట్లా బర్డ్ హౌస్ లాగా కట్టుకొని అందులో ఉండాలని. సో నెక్స్ట్ మీరు చేయాల్సింది అదే వుడెన్ హౌస్, అది ట్రీ హౌస్ కట్టాలి. ట్రీ హౌస్ కట్టుకొని ట్రీలో ఉండాలి. అప్పుడప్పుడు పిట్టలు వచ్చి
నాతో పాటు వాస్తే సూపర్ గా ఉంటుంది. మీరు ఎలాగా బట్టలు వేసుకోరని చెప్పారు కాబట్టి ట్రియోస్ లో బట్టలు కరెక్ట్ సరిపోతుంది, సెట్ అయిపోతుంది. అబ్సల్యూట్లీ. సో మళ్ళీ ప్రిమిటివ్ మ్యాన్కి వెళ్ళిపోవచ్చు, ఆది మానవుడు. ఆది మానవుడు లాగా జీవించాలి. సూపర్ సార్, అమేజింగ్. సో పూర్తిగా ఫామ్ అయితే ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మాస్టర్ షెఫ్ దగ్గరకు వచ్చినప్పుడు మనం జస్ట్ ఫామ్ చూసి వెళ్ళిపోతే దాని వాల్యూ ఉండదు. కాబట్టి బిర్యానీ ఆయన స్టైల్లోని అంటే నేను పక్క నుండి ఉప్పు కారం వేయడానికి ఆయన స్టైల్లో బిర్యానీ చేయాలి. కానీ ఆ బిర్యానీ మీరు చూడాలి అంటే అన్నీ ఒక వీడియోలో చేయలేం కదా. నెక్స్ట్ వీడియోలోని మాస్టర్ షెఫ్తోని మొత్తం మన ఒథెంటిక్ బిర్యానీ ఆయన ఎలా చేస్తారో, ఆయన ట్రిక్స్, ఆయన ఏం ఇంగ్రీడియంట్స్ వాడతారో అవన్నీ చూద్దాం. అంతేకాకుండా నేను వెళ్ళిపోయేటప్పుడు నాకు సారే, అమ్మాయికి సారీ ఇచ్చినట్టు, సారేమో ఆయన ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని ప్యాకింగ్ చేస్తున్నారు. సో ఆ సారీ తీసుకొని మనం వెళ్తాం అన్నమాట. ఓకేనా, అవన్నీ ప్యాకింగ్ అవుతాయి, మీకు చూపిస్తాను. సో నేనైతే ఆ బిర్యానీ దానికి చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే బిర్యానీ మనకు ఓన్లీ తినవచ్చు, అది ఎలా చేయడం కూడా చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. కానీ నెక్స్ట్ వీడియో చూడాలి. బిర్యానీ ఇంగ్రీడియంట్స్, ఆయన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఆయన చెప్పపోయినా అక్కడ అన్ని పరిచి ఉంటాయి కాబట్టి మనం చూసి మనం ఊహిద్దాం ఏమైంటాయో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని. ఓకేనా. సో బిర్యానీ ఎన్నిసార్లు తిన్నా ఎప్పుడు కొత్త, అలానే బిర్యానీ ఎన్నిసార్లు వండినా కూడా ఆల్వేస్ ఇట్ ఫీల్స్ లైక్ ద ఫస్ట్ టైం. అది గైస్ ఈ వీడియోకి ఈ వ్లాగ్. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ సీ యూ. ఓకే.